వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో వెరికోజ్ వెయిన్స్ గురించి మనం తెలుసుకుందాం. వీటిని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, అసలు రాకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవచ్చు, ఒకవేళ వెరికోజ్ వెయిన్స్ తో సఫర్ అవుతుంటే హోమియో కేర్ లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ సమీరా. నమస్తే సమీర గారు. నమస్తే సమీర గారు, ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఈ వెరికోజ్ వెయిన్స్ అనేది మనం వింటూ ఉన్నాం తరచుగా. అసలు ఇది రావడానికి కారణం ఏంటి, ఏ వయసుల వరకు వస్తుంది, మగవాళ్లలో ఆడవాళ్లలో ఆ డిఫరెన్స్ ఏముంటుంది? ఓకే, జనరల్గా మనం ఈ వెరికోస్ వెయిన్స్ చూసుకున్నట్టయితే ఇది ఒక నరాలకు సంబంధించిన సమస్య అని అంటూ ఉంటాం. సో ఎక్కువగా మనం చూసుకునేది మెయిన్గా ఓల్డ్ ఏజ్ పీపుల్లో, అంటే వయసు పైబడిన వాళ్ళలో ఏమవుతుంది అంటే కొన్ని డీజనరేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళకి నరాలు అనేవి వీక్ అవ్వడం జరుగుతుంది. సో జనరల్గా ఈ వెరికోస్ వెయిన్స్ రిలేటెడ్ మనం వెయిన్స్ అని అంటూ ఉంటాం. ఈ వెయిన్స్లో వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఈ వాల్వ్స్ ఏం చేస్తాయి, మన బాడీలో ఏదైతే బ్లడ్ ఉందో, చెడు రక్తం ఏదైతే ఉందో, ఈ వాల్వ్స్ పూర్తిగా ఏం చేస్తాయి అంటే కింది నుంచి ఆ బ్లడ్ అనేది హార్ట్కి పంప్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ పంప్ చేయడానికి వాల్వ్స్లో అగైన్స్ గ్రావిటీ రక్తం కింది నుంచి పైకి రావాలి కాబట్టి దీంట్లో వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఈ వాల్వ్స్ అనేవి ఈ అగైన్స్ గ్రావిటీ బ్లడ్ అయితే ఉందో అది రివర్స్ ఫ్లో అవ్వకుండా ఈ వాల్వ్స్ హెల్ప్ చేయడం జరుగుతుంది. ఏదైనా సర్టన్ డీజనరేషన్స్ వచ్చినా కానీ ఏమవుతుంది, ఈ వాల్వ్స్ అనేవి వీక్ అవ్వడం కానీ వాల్వులర్ డీజనరేషన్స్ రావడం కానీ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఈ బ్లడ్ అనేది పైకి ఒకటే డైరెక్షన్లో వెళ్ళకుండా మెల్లిమెల్లిగా మళ్ళీ రివర్ట్ బ్యాక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది కాన్స్టెంట్గా కిందికి రివర్ట్ బ్యాక్ అయి ఫ్లో అవుతుందో అక్కడ గడ్డలాగా ఫామ్ అయిపోయి బ్లడ్ అనేది క్లాట్ అయిపోయి ఫర్దర్గా ఇది వెరికోస్ వెయిన్స్కి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో ఓన్లీ ఓల్డ్ ఏజ్లో కాకుండా మనం ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. డ్యూరింగ్ మెనోపాజ్ కానీ, అంటే మనకి ముట్ట ఆగిపోయే టైంకి, పీరియడ్స్ ఆగిపోయే టైంకి, మెనోపాజ్ టైంకి కానీ, ఆఫ్టర్ మెనోపాజ్ కానీ కొన్ని డెఫిషియన్సీస్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి డ్యూరింగ్ మెనోపాజ్ కూడా మనం ఈ వెరికోస్ వెయిన్స్ ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటుంది. అంటే మెనోపాజ్కి దీనికి ఏంటండి సంబంధం? మెనోపాజ్ టైంలో ఏంటంటే డెఫిషియన్సీస్ అనేవి ఎక్కువ అయిపోతాయి అండ్ కొన్ని డీజనరేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే మనం కొంతమందిలో చూస్తుంటాం, ఎవరైతే లాంగ్ టర్మ్ హార్మోనల్ పిల్స్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళల్లో కూడా వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు ఏంటంటే ఒబెసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఒబెసిటీలో ఏంటి అంటే మన బాడీ మాస్ ఇండెక్స్ అనేది మెయింటైన్ అవ్వట్లేదు, ఒబేస్గా ఉంది అన్నప్పుడు వెయిట్ అనేది మన కాళ్ళలో ప్రెషర్ పడిపోయి అక్కడ కూడా వాల్వ్ డ్యామేజెస్ అయిపోయి వెరికోస్ వెయిన్స్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఎవరైతే స్మోకింగ్ డ్రింకింగ్ ఎక్కువగా చేస్తున్నారో, స్మోకింగ్ వల్ల కూడా వాల్వులర్ డీజనరేషన్స్ వస్తూ ఉంటాయి, వాల్వ్ డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి, బ్లడ్ థిక్నింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో కూడా మనం చూసే అవకాశాలు ఉంటుంది. అండ్ లాంగ్ స్టాండింగ్, లాంగ్ సిట్టింగ్ ఇస్ అ మెయిన్ కాజ్ అంటూ ఉంటాం. లాంగ్ స్టాండింగ్ అంటే ఏంటి, ఎక్కువసేపు నుంచునే ఆక్యుపేషన్లో ఎవరైతే ఉన్నారో, లైక్ కండక్టర్స్ కానీ లేదా టీచింగ్ ప్రొఫెషన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా ఈ వెరికోస్ వెయిన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ దీంతో పాటు ఏంటంటే సిట్టింగ్ జాబ్స్ కూడా, ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్లో లాంగ్ సిట్టింగ్ అనేది చాలా కాన్స్టెంట్గా ఉంది, యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు బిఫోర్ హ్యాండ్ 50+ వాళ్ళల్లో కాకుండా 30 వాళ్ళల్లో కూడా అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు జాబ్స్ మార్చుకోవడం కుదరదు, చాలాసేపు గంటలు గంటలు అలాగే కూర్చుని ఉంటారు, కొంతమంది నిలబడి ఉంటారు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీని బారిన పడకుండా నివారణ చర్యలు? యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. లాంగ్ సిట్టింగ్, లాంగ్ స్టాండింగ్ అనేది అవాయిడ్ చేసి అట్లీస్ట్ ఒక 1 to 2 hours లేసి వాక్ చేయడం కానీ, లేదా నుంచొని ఉంటే ఎక్కడైనా వెళ్ళి కూర్చోవడం కానీ, లేదా డైలీ ఈవినింగ్ ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత కాలు కింద కొంచెం పిల్లో పెట్టుకోవడం, లేదా కాలు అనేది ఎలివేషన్లో పెట్టుకోవడం చేస్తూ ఉండాలి. కాలు ఎప్పుడైతే ఎలివేషన్లో ఉంటుందో మన బ్లడ్ ఫ్లో అనేది రివర్స్ అవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది ఈజీగా అవుతుంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ద ప్రికాషన్ అని మనం చెప్తూ ఉంటాం. అండ్ ఆల్రెడీ ఎవరైతే వెరికోస్ వెయిన్స్తో బాధపడుతున్నారో వాళ్ళకి స్టాకింగ్స్ అని సజెస్ట్ చేస్తూ ఉంటాం. స్టాకింగ్స్ వల్ల ఏమవుతుంది, టైట్గా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకి స్వెల్లింగ్ అనేది ప్రివెంట్ చేయడం జరుగుతుంది. జనరల్గా వెరికోస్ వెయిన్స్ స్వెల్లింగ్ చూసుకున్నట్టయితే మనకి పాదాల్లో ఎక్కువగా ఉంటుంది. ఆస్టియోఆర్థరైటిస్ స్వెల్లింగ్స్ ఏంటి, మనకి నీ జాయింట్స్లో ఎక్కువగా స్వెల్లింగ్ కానీ వాపులు కానీ చూస్తూ ఉంటారు. బట్ వెరికోస్ వెయిన్స్ స్వెల్లింగ్ ఏంటంటే మీకు యాంకిల్లో కానీ పిక్కల దగ్గర కానీ స్వెల్లింగ్ ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు స్టాకింగ్ యూస్ చేసినట్టు లాంగ్ జర్నీస్లో అలాగే కూర్చొనే ఉంటారు కాబట్టి ఎప్పుడైతే స్టాకింగ్ యూస్ చేస్తారో అవి డీవీటీకి టర్న్ అవ్వకుండా ఫర్దర్గా కాంప్లికేషన్కి టర్న్ అవ్వకుండా ఉంటుంది. అయితే కొంతమందిలో ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా పాముల్లాగా అల్లుకుంటూ ఉంటాయి కదా, కొంతమందిలో అవి పెరగవు తగ్గవు, అలా మచ్చలు మాత్రం కనిపిస్తూ ఉంటాయి. దీన్ని కూడా వెరికోస్ వెయిన్స్ అని అనుకోవచ్చా? ఎస్ అండి, ఇది బిగినింగ్ స్టేజ్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్. దీన్ని మనం స్పైడర్ వెయిన్స్ అంటూ ఉంటాం. సో స్పైడర్ వెయిన్స్ ఎలా ఉంటాయి, మనకి తొడ లోపలి భాగంలో మనకి రెడ్డిష్గా వానపాముల్లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ స్టేజ్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి పెయిన్ అనేది ఉండదు. బట్ కొంతమందిలో ఏంటంటే వెయిన్స్ పెద్దగా అయినా కానీ, డిస్కలరేషన్స్ వచ్చినా కానీ, వాపులు ఎక్కువగా ఉన్నా కానీ
అసిమ్టమాటిక్ ఉంటారు, వాళ్ళల్లో కూడా సిమ్టమ్స్ ఎలాంటివి ఉండవు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్లో 60% పీపుల్లో మనకి పెయిన్ అనేది సివియర్గా నోటీస్ చేస్తూ ఉంటాము. అంటే ఈ దశ ఎంతకాలం ఉంటుందంటారు? ఎలాంటి పెయిన్ లేకుండా, అది పెరగడం లేకుండా, తగ్గడం లేకుండా ఎంతకాలం ఉండొచ్చు అలా? డిపెండింగ్ ఆన్ ద లైఫ్ స్టైల్. ఇప్పుడు మీరు ఇనీషియల్గా స్పైడర్ వెయిన్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి లాంగ్ టర్మ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, వాళ్ళ యాక్టివిటీ ప్రాపర్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈ వెరికోస్ వెయిన్స్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఎందుకు ప్రెగ్నెన్సీ టైంలో మనకి అబ్నార్మల్ చేంజెస్ జరుగుతాయి, కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా వస్తాయి, వెయిట్ అనేది మినిమం 10 kgs పెరగడం జరుగుతుంది. కాబట్టి దానివల్ల కాళ్ళల్లో ప్రెషర్ పడిపోయి వెరికోస్ వెయిన్స్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ డెలివరీ ఏమవుతుంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇది రివర్ట్ బ్యాక్ అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళు వెయిట్ లాస్ అవుతున్నారో, రెగ్యులర్ లైఫ్ స్టైల్కి వెళ్తున్నారో మళ్ళీ నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ కొంతమందిలో ఏంటంటే ఆ స్పైడర్ వెయిన్స్ లాగా అలా లైఫ్ లాంగ్ ఉండిపోవడం జరుగుతుంది. వాళ్ళ యాక్టివిటీ ప్రాపర్గా ఉంది, ఫుడ్ ఇంటేక్ అండ్ కొలెస్ట్రాల్ రిచ్ ఫుడ్ లేకుండా, బీపీ షుగర్ అన్ని కంట్రోల్లో ఉన్నాయి అన్నప్పటికీ ఇది కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఇందులో గ్రేడ్స్ ఎలా ఉంటాయండి? అంటే సివియర్ కండిషన్ అని ఎప్పుడు భావించాల్సి ఉంటుంది మనం? ఓకే, ఎప్పుడైతే మనకి ఓపెన్ ఊండ్ లాగా ఫామ్ అవుతుందో దాన్ని గ్రేడ్ 6కి తీసుకుంటూ ఉంటాము. సో ఇనీషియల్ గ్రేడ్గా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మీరు ఇందాక చెప్పినట్టు స్పైడర్ వెయిన్స్, గ్రేడ్ 1లో స్పైడర్ వెయిన్స్ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ స్టేజ్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అసిమ్టమాటిక్ అంటే పెయిన్లెస్సే ఉంటుంది. బట్ కొంతమందికి స్లైట్ ఎక్కువ దూరం నడిచిన పెయిన్ రావడం, తిమ్మిర్లు రావడం మనం నోటీస్ చేస్తూ ఉంటాం. అండ్ అక్కడ నుంచి లాంగ్ టర్మ్ రన్ అయింది, లాంగ్ స్టాండింగ్ అలాగే ఉంది, లాంగ్ సిట్టింగ్ అలాగే ఉంది అన్నప్పుడు ఏమవుతుందంటే గ్రేడ్ 2కి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. గ్రేడ్ 2లో ఏంటి, మనకి వెయిన్స్ అనేవి ప్రామినెంట్గా కనిపించడం, బ్లూయిష్గా కనిపించడం, కాళ్ళల్లో వాపులు రావడం, ఇవి గ్రేడ్ 2లో మనం ఎక్కువగా చూస్తుంటాం. దీన్ని మనం ట్రూ వెరికోస్ వెయిన్స్ అంటాం. అంటే ఇది ప్రాపర్ వెరికోస్ వెయిన్స్ స్టార్ట్ అయింది అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇలాగే కంటిన్యూ అయింది అంటే మనకి ఎక్కువగా వాపులు రావడం, యాంకిల్లో ఒకటే వాపు కాకుండా కాలు మొత్తంగా వాపులు రావడం నోటీస్ చేస్తూ ఉంటాం గ్రేడ్ 3లో. వన్స్ వాపులు అలాగే కంటిన్యూ అవుతుంది, హెవీనెస్ ఎక్కువగా ఉంటుంది వాపుల వల్ల, మనం కాలు తీసి కాలు ముందుకు వేయలేకపోతారు, బరువుగా ఉంటుందన్నమాట. తిమ్మిర్లు, మంటలు కూడా మనం ఈ స్టేజ్లో నోటీస్ చేస్తూ ఉంటాం. అండ్ వాపుల తర్వాత నెక్స్ట్ స్టేజ్లో మనం చూసుకున్నట్టయితే అక్కడ స్కిన్ డిస్కలరేషన్ అవుతుంది. అంటే స్కిన్ అనేది మెల్లిమెల్లిగా సర్క్యులేషన్ తగ్గుతుంది కాబట్టి అక్కడ బ్లాకిష్ డిస్కలరేషన్ ఫామ్ అయిపోయి ఆ డిస్కలరేషన్ వల్ల ఇచ్చింగ్ రావడం, మంటలు రావడం చూస్తూ ఉంటాం. ఈ స్టేజ్లో ఏంటి, మనకి ఎగ్జిమా కానీ డర్మటైటిస్ కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎందుకంటే డర్మటైటిస్ ఇన్ఫ్లమేషన్లో కూడా మనకి బ్లాకిష్ డిస్కలరేషన్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది. బట్ మనం కలర్ డాప్లర్ చేసుకున్నట్టయితే ఇది రూల్ అవుట్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ స్కిన్ డిస్కలరేషన్ మనం నెక్స్ట్ స్టేజ్లో చూసుకున్నట్టయితే అక్కడ అల్సర్ ఫార్మేషన్, ఒక గాయం లాగా ఫామ్ అవ్వడం చూస్తూ ఉంటాం. వన్స్ అల్సర్ ఫామ్ అయింది అంటే అది కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళిపోయింది అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది గ్రేడ్ 5, గ్రేడ్ 6. గ్రేడ్ 6లో మనకి అల్సర్ నుంచి ఓపెన్ వుండ్కి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ ఓపెన్ వుండ్కి టర్న్ అయింది అంటే అది ఓపెన్ అయిపోయి, అక్కడ గాయం ఓపెన్ అయిపోయి దాంట్లో నుంచి చీము గారడం కానీ, లేదా బ్లీడింగ్ రావడం కానీ, లేదా వాటరీ డిశ్చార్జెస్ రావడము అండ్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా అవ్వడం, ఇది అల్సర్ స్టేజెస్లో చూస్తూ ఉంటాం. ఆల్రెడీ అల్సర్స్ ఉన్నాయి, మీకు ప్రెజెంటింగ్ కంప్లైంట్ ఆల్రెడీ డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఉన్నారు అంటే ఇది ఇంకా కాంప్లికేషన్ అనేది పెరగడం జరుగుతుంది. ఎందుకంటే డయాబెటీస్లో మెడిసిన్ వాడుతున్నా కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్కి అన్కంట్రోల్డ్ ఉంటుంది బికాస్ ఆఫ్ హెచ్బిఏవన్సీ. హెచ్బిఏవన్సీ బిలో 7 లేదు అంటే మీకు అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అని మనం కన్సిడర్ చేస్తుంటాం. సో ఆల్రెడీ అల్సర్ ఫార్మేషన్ ఉంది, డయాబెటీస్ కూడా ఉంది అన్న వాళ్ళు ఏం చేయాలంటే ఫ్రీక్వెంట్గా డ్రెస్సింగ్ చేసుకుంటూ మీరు హెచ్బిఏవన్సీ అనేది మెయింటైన్ అవుతుందా లేదా, డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉందా లేదా అనేది మానిటర్ చేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, మీరు ఇందాక దురదలు, మంట అని అన్నారు కదా, కాళ్ళల్లో ఈ లక్షణాలు ఉంటే అది వెరికోస్ వెయిన్స్ అని ఫిక్స్ అవ్వాలా, లేకపోతే ఇతరత్ర సమస్యల్లో కూడా ఈ లక్షణాలు ఉంటాయా? ఎస్, మనకి B12 డెఫిషియన్సీలో కూడా కాళ్ళల్లో నమ్నెస్ కానీ, మంటలు కానీ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇచ్చింగ్ అండ్ డిస్కలరేషన్ చూసుకున్నట్టయితే మనకి డర్మటైటిస్లో కూడా ఉంటుంది అండ్ సోరియాసిస్లో కూడా ఉంటుంది ఇచ్చింగ్ అనే డిస్కలరేషన్. బట్ సోరియాసిస్లో ఏంటంటే ఎరప్షన్స్ లాగా ఫామ్ అవుతాయి, అంటే మీకు చాప పొట్టులాగా స్కిన్ అనేది రాలిపోతూ ఉంటుంది, స్కేలింగ్ అనేది ఉంటుంది. సో మనం సోరియాసిస్ క్లియర్గా డయాగ్నోస్ చేసుకోవచ్చు. డర్మటైటిస్కి, వెరికోస్ వెయిన్స్కి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ టెస్ట్లు చేసుకున్నట్టయితే మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఎలాంటి టెస్టులు చేసుకోవాలండి దీన్ని ఇన్వెస్టిగేషన్కి? జనరల్గా మనం వెరికోస్ వెయిన్స్కి చూసుకున్నట్టయితే కలర్ డాప్లర్ ఆఫ్ బోత్ లోవర్ లిమ్స్ అంటాం. అంటే 2 కాళ్ళది కలర్ డాప్లర్ స్కాన్ తీస్తూ ఉంటారు. సో ఆల్రెడీ వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్లీ మీరు కలర్ డాప్లర్ చేసుకోవచ్చు. బట్ వెరికోస్ వెయిన్స్ సిమ్టమ్స్ని బట్టి మనం ఇన్వెస్టిగేషన్ సజెస్ట్ చేస్తాం. కాబట్టి కాళ్ళల్లో పెయిన్ ఉంది, మీకు వెయిన్స్ ఉన్నాయి, ఎందుకంటే 2 టైప్స్ ఆఫ్ వెయిన్స్ ఉంటాయి. మనకి సూపర్ఫిషియల్ ఉంటాయి, డీప్ వెయిన్స్ ఉంటాయి. సూపర్ఫిషియల్ అంటే ఏంటి, మనకి అవుటర్ ఏరియాలో వెయిన్స్ అనేది బల్జ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. డీప్ వెయిన్స్ మన కాళ్ళ లోపల్లో వెయిన్స్ అనేది బల్జ్ అనేది కనిపిస్తుంది. ఈ డీప్ సూపర్ఫిషియల్ మధ్యలో కూడా మనకి వెయిన్స్ అనేది బల్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కలర్ డాప్లో చేసుకున్నట్టయితే మీకు డీప్ వెయిన్సా, సూపర్ఫిషియల్ వెయిన్సా, లేదా డీవీటీయా, డీప్ వెయిన్ థ్రాంబోసిసా, ఏదన్నా మనకి ఇంప్రెషన్లో ఇవ్వడం
జరుగుతుంది. సో కలర్ డాప్లర్తో పాటు ఆల్రెడీ కాళ్ళ నొప్పులు ఉన్నాయి వాళ్ళు ఏంటంటే మనకి ఏజ్ పైబడింది అంటే ఒక ఎక్స్రే తీసుకోవడము, 2 మోకాలు ఎక్స్రే తీసుకున్నట్టయితే డీజనరేషన్స్ ఏమన్నా ఉన్నాయా, కాళ్ళలో గ్యాప్స్ ఏమన్నా వచ్చాయా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో మెనోపాజ్ దగ్గరలో ఉన్నారు లేదా 45+ వాళ్ళలో ఏం చేయాలంటే ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించుకొని హెచ్బి ఏమైనా తగ్గిందా, మన బ్లడ్ తగ్గినా కానీ కాళ్ళలో క్రాంప్స్ రావడం కామన్, అంటే పిక్కల్లో నొప్పులు రావడం, లాగినట్టు అవ్వడం ఇది చాలా కామన్గా ఉంటుంది. సో ఇది ఆ డెఫిషియన్సీ వల్ల వస్తుందా, లేదా విటమిన్ డి, B12 కూడా చేయించుకున్నట్టయితే B12 డెఫిషియన్సీస్ వల్ల కూడా నరాలు అనేవి దెబ్బతింటాయి కాబట్టి మనకి తిమ్మిర్లు, మంటలు దీని వల్ల వస్తుందా అనేది మనం ప్రాపర్గా రూల్ అవుట్ చేసుకోవచ్చు. అంటే చాలామంది ఇప్పుడు వీళ్ళు రూల్ అవుట్ చేసుకున్నాక వాళ్ళకి తెలిసింది వెరికోజ్ వెయిన్ అని చెప్పి వెంటనే ఇమీడియట్ గా ఆపరేషన్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే జస్ట్ ఒక గుండు సూదంతా హోల్ చేసి దాంట్లోంచి తీసేస్తాము సెట్ అయిపోతుంది అని చెప్తున్నారు, రెస్ట్ కూడా అవసరం లేదంటున్నారు. సో చాలా మంది అటువైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇలా వెళ్ళడం వల్ల దానివల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఎస్, డెఫినెట్గా సర్జికల్ ప్రొసీజర్ తర్వాత కూడా హోమియోపతికి వచ్చిన పేషెంట్స్ ఉంటారు. ఎందుకంటే మీకు సర్జరీ చేసిన తర్వాత కూడా డిసీజ్ అనేది మళ్ళీ రివర్ట్ బ్యాక్ అవ్వద్దు అన్న గ్యారంటీ ఉండదు. ఎందుకంటే మెయింటైనింగ్ కాజ్ అలాగే ఉంది, అంటే మీ కాన్స్టెంట్ ఆక్యుపేషన్ అయితే చేంజ్ చేయలేరు కాబట్టి ఆఫ్టర్ సర్జరీ కూడా మీరు ప్రికాషన్స్ తీసుకోకుండా లాంగ్ స్టాండింగ్, లాంగ్ సిట్టింగ్ అలాగే కంటిన్యూ చేసినట్టయితే ఒక 8 months 6 months వరకు నార్మల్ ఉన్నప్పటికీ మళ్ళీ మీకు సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అవ్వడం, మళ్ళీ రివర్ట్ బ్యాక్ అవ్వడం చేస్తూ ఉంటారు. సో బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ వచ్చినా కానీ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. సమీర గారు, దీనికి సంబంధించి నెగ్లెక్ట్ చేస్తే వెరికోజ్ వెయిన్స్ని, ఎందుకంటే చాలామంది ఇంకా మా వల్ల కాదు అనుకునేంత వరకు కూడా డాక్టర్ని సంప్రదించారు, లాస్ట్లో ఇంకా ఉన్నప్పుడు వాళ్ళు వెళ్తూ ఉంటారు. నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, దీని నుంచి ఇతరత్ర రోగాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందా? ఎస్, డెఫినెట్గా ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ మనం ఇనీషియల్ స్టేజ్లోనే ప్రికాషన్స్ కానీ లేదా మెడిసిన్ కానీ తీసుకోకుండా డెఫినెట్గా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వెరికోజ్ వెయిన్స్లో కాంప్లికేషన్స్ చూసుకున్నట్టయితే ఇందాక మనం చెప్పుకున్న స్టేజెస్ అనేవి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వన్స్ ఓపెన్ వుండ్ ఫామ్ అయింది అంటే దాని నుంచి బ్లీడ్ అవ్వడం కానీ లేదా అల్సర్స్ ఫామ్ అవ్వడం కానీ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో దీంట్లో కాంప్లికేషన్స్, మెయిన్ కాంప్లికేషన్ మనం చూసుకునేది డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. థ్రాంబోసిస్ అంటే ఒక క్లాట్, మన వెయిన్స్లో ఏంటంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్లో ఏంటంటే ఒక క్లాట్ లాగా, బ్లడ్ క్లాట్ లాగా ఫామ్ అయిపోయి కాళ్ళల్లో ఆ క్లాట్ ఏ పార్ట్లోకి అయితే ఎంటర్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ అది హార్ట్లోకి ఎంటర్ అయినా కానీ లంగ్స్లోకి ఎంటర్ అయినా కానీ దాంట్లో మెడికల్ ఎమర్జెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ స్టేజెస్లో మనం డెఫినెట్గా సర్జికల్కి కానీ దీనికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వల్ల పల్మనరీ ఎంబాలిజం కానీ, బ్రెత్లెస్నెస్ కానీ, ఊపిరాడకపోవడం, బ్రెత్లెస్నెస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో. అండ్ వీళ్ళల్లో ఏంటి, అల్సర్ ఫార్మేషన్ ఉంది అంటే అది హీల్ అవ్వకుండా కాంప్లికేటెడ్ స్టేజెస్కి వెళ్ళిన, ఇన్ కేస్ డయాబెటీస్ కంట్రోల్లో లేదు, 10-11 HbA1c ఉన్న పేషెంట్స్ కూడా ఉంటారు. సో దాంతోపాటు ఇది హీల్ అవ్వట్లేదు అంటే ఫర్దర్గా గ్యాంగ్రీన్కి టర్న్ అయ్యి మనకి ఫుట్ అనేది యాంప్యూటేట్ చేసే కండిషన్స్ కూడా మనం చూడడం జరుగుతుంటుంది. సో ఇనీషియల్గా స్పైడర్ వెయిన్స్లోనే మనం చెక్ ఇన్ చేయలేదు అంటే మనకి ట్రూ వెరికోస్ వెయిన్స్ నుంచి, స్వెల్లింగ్స్ నుంచి మళ్ళీ డిస్కలరేషన్ కానీ లేదా వూండ్ ఫార్మేషన్ కానీ, అల్సర్స్ కానీ ఇలా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, వీళ్ళకంటే ఏదైనా ప్రత్యేకమైన ఎక్సర్సైజులు ఉంటాయండి? ఇప్పుడు మీరు ఇందాక చెప్పుకున్నట్లుగా స్టాండింగ్ జాబ్స్, సిట్టింగ్ జాబ్స్లో ఉండేవాళ్ళు పడుకునే సమయంలో రెస్ట్ మోడ్లో ఉన్నప్పుడు వాళ్ళ లెగ్స్ ఎట్లా పెట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుంది? ఎప్పుడైనా సరే కూర్చున్నా కానీ పడుకున్నా కానీ లెగ్స్ అనేవి కొంచెం ఎలివేషన్లో పెట్టుకోవాలని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఎలివేషన్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీకు బ్లడ్ ఫ్లో అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి డే టు డే లైఫ్ స్టైల్లో మనం ఆక్యుపేషన్స్ అయితే చేంజ్ చేయలేం కాబట్టి అట్లీస్ట్ మనం ఇంటికి వచ్చిన తర్వాత కానీ ఎక్సర్సైజ్ కానీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది మనము ప్రికాషనరీ మెజర్స్లో తీసుకోవడం చేయాలి. సో కాళ్ళ కింద ఒక 2 pillows పెట్టుకోవడం కానీ లేదా కూర్చున్న ప్లేస్లో కాలు ఎలివేషన్స్లో పెట్టుకోవడం కానీ, స్టాకింగ్స్ యూస్ చేయడం కానీ, లేదా ఎక్సర్సైజ్ మనం చూసుకున్నట్టయితే ఇనీషియల్ స్టేజ్లో ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఎవరైతే సివియర్ స్టేజెస్లో ఉన్నారో, ఎవరికైతే వూండ్ ఫార్మేషన్ ఉంది లేదా అల్సర్ ఫార్మేషన్ ఉంది, పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది డ్యూరింగ్ 5th and 6th grade వాళ్ళకి. సో సివియర్ పెయిన్ ఉన్నప్పుడు ఎక్సెసివ్ వాకింగ్ అనేది మనం సజెస్ట్ చేయము. ఎక్సెసివ్ వాకింగ్ వల్ల ఏంటంటే మనకు ఆస్టియో ఆర్థరైటిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు, ఆస్టియో ఆర్థరైటిస్, వెరికోస్ వెయిన్స్ 2 ప్రెజెంటేషన్ ఉన్న పేషెంట్స్ కూడా ఎక్కువగా ఉంటారు. అండ్ ఓన్లీ వెరికోస్ వెయిన్సే కాకుండా డీజనరేషన్స్ కూడా చాలా కామన్గా ఉంటాయి. అండ్ వాకింగ్ కూడా మనం ఫ్లాట్ సర్ఫేస్లోనే సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. స్టెప్స్ ఎక్కడం దిగడం అనేది తగ్గించి కింద కూర్చోవడం కానీ, లెగ్స్ ఫోల్డ్ చేయడం కానీ కొంత శాతం మనం అవాయిడ్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. అంటే ఆర్థరైటిస్ వంశపారంపర్యంగా కూడా వస్తుంది అని అంటారు, మరి వెరికోస్ వెయిన్స్?
జెనెటికల్లీ కూడా పాసాటోలిచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే జెనెటికల్లీ మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేదా జెయిన్స్ కానీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అనేది బాడీలో ఉంటుంది. మన ఫ్యామిలీ హిస్టరీలో ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ మన బాడీలో ట్రేసెస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అది ఎప్పుడు ట్రిగర్ అవుతుంది, మనకి ఎప్పుడైతే కాజేషన్స్ కానీ ఇలాంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కానీ మన లైఫ్ స్టైల్లో కానీ స్ట్రెస్ ఫ్యాక్టర్ కానీ లేదా హ్యాబిట్స్ కానీ స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటివి ఎప్పుడైతే యాడ్ అవుతాయో ఈ ట్రిగర్స్ అనేవి ఫాస్ట్గా అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము డయాబెటీస్లో చూసుకున్నట్టయితే ఫ్యామిలీ హిస్టరీలో లేకపోయినా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా చూస్తున్నాం. అది ఎందువల్ల మన లైఫ్ స్టైల్ వల్ల. ప్యూర్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కూడా చాలా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారండి వెరికోస్ వెయిన్స్? ఓకే, జనరల్గా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో హోమియోపతిక్ మెడిసిన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో హోమియోపతిక్ అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే ఒక పేషెంట్ వచ్చారు అంటే వాళ్ళ సిమ్టమాటిక్ హిస్టరీ తీసుకోవడం, ఫ్యామిలీ హిస్టరీ తీసుకోవడం లేదా పర్సనల్ హిస్టరీ కానీ సైకలాజికల్ హిస్టరీ కానీ బేస్ చేసుకొని కేస్ టేకింగ్ అనేది జరగడం జరుగుతుంది. కేస్ టేకింగ్ అనేది తీసుకోవడం తర్వాత మీకు ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని ఎందుకు అంటామంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వల్ల ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ మీ బాడీలో ఫర్దర్గా టెండెన్సీ రిమూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో దీనివల్ల పెయిన్స్ బెటర్ అవ్వవా అంటే ఖచ్చితంగా బెటర్ అవుతుంది. మనకు పెయిన్ స్టేజ్లో వచ్చినా అసిమ్టమాటిక్ స్టేజ్లో వచ్చినా మెడిసిన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇనీషియల్గా పెయిన్ బెటర్ అవుతుంది అండ్ బర్నింగ్ ఇచ్చింగ్ సిమ్టమాటిక్లు కూడా బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ వెరికోస్ వెయిన్స్లో ఏంటంటే కొంచెం డ్యూరేషన్ వరకు మెడిసిన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మనకి బ్లైండ్గా సిమ్టమాటిక్ బెటర్ అయింది అన్నప్పుడు వెరికోస్ వెయిన్స్ తగ్గింది అని కాదు. మనం ప్రతి 6 months కానీ 8 months కానీ కలర్ డాప్లో తీసుకున్నట్టయితే ఈ వెరికోస్ వెయిన్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, ఫర్దర్గా డీప్ వెయిన్స్ ఏమన్నా డ్యామేజ్ అయ్యాయా లేదా అనేది మానిటర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు అల్సర్ స్టేజ్లో పేషెంట్స్ వచ్చినా కానీ వాళ్ళకి డయాబెటీస్ ఉన్నా కానీ మీరు మెడిసిన్ ఆల్రెడీ తీసుకున్నప్పటికీ కూడా డయాబెటీస్ కంట్రోల్లో లేదు అంటే హోమియోపతిక్ మెడిసిన్ డయాబెటీస్ కూడా కంట్రోల్ అవ్వడానికి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇది డయాబెటీస్ కూడా మానిటర్ చేసుకుంటూ HbA1c ప్రొఫైల్ చేయించుకుంటూ అలాంగ్ విత్ డయాబెటీస్ మీకు అల్సర్ వూండ్ క్లియర్ అవ్వడానికి ఈజీగా హీల్ అవ్వడానికి కూడా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది నొప్పి బాగా ఉన్నప్పుడు లేదా నడవలేని స్టేజ్లో ఉన్నప్పుడు వస్తూ ఉంటారు. అండ్ హోమియోకి వస్తే తొందరగా నొప్పి తగ్గదు, టైం పడుతుంది అన్న అపోహ కూడా ఉంటుంది కదా. మరి వెరికోస్ వెయిన్స్ తో బాధపడే వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది దాని నుంచి రిలీఫ్ రావడానికి? డిపెండింగ్ ఆన్ ద డ్యూరేషన్ అండి. కొంతమంది ఏం చేస్తారు, ఇనీషియల్గానే పెయిన్ స్టార్ట్ అయింది అన్న వాళ్ళు హోమియోపతికి అప్రోచ్ అయిన పేషెంట్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు IT ఎంప్లాయీస్ కానీ పెయిన్ స్టార్ట్ అయిన వెంటనే హోమియోపతికి వస్తూ ఉంటారు. సో వితిన్ 1 month మీరు అప్రోచ్ అయ్యారు అంటే మీకు డెఫినెట్గా వితిన్ 10-15 days పెయిన్ రిలీఫ్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇంటర్నల్ రిలీఫ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓల్డ్ ఏజ్లో ఉన్నారు, లాంగ్ డ్యూరేషన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 10-15 years నుంచి మీకు వెరికోస్ వెయిన్స్ ఉంది అన్నప్పుడు కొంచెం తగ్గడానికి మీకు టైం పట్టడం జరుగుతుంది. సో ఈ డ్యూరేషన్లో ఏంటి, ఇనీషియల్గా పెయిన్ మేనేజ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఒకేసారి మీకు 100% రిలీఫ్ కాకుండా గ్రాడ్యువల్గా పెయిన్ అనేది తగ్గడం జరుగుతుంది. బట్ డెఫినెట్గా ఇది మీ డే టు డే లైఫ్ స్టైల్ని ఏమీ డిస్టర్బ్ చేయకుండా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇనీషియల్గా పెయిన్ బెటర్ అయ్యాక వాళ్ళకి ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి సర్టన్ అదర్ ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. లైక్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ సరౌండింగ్ మెడిసిన్ కూడా వాడుతూ ఉంటారు కాబట్టి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే అలోపతి మెడిసిన్ యూస్ చేస్తూ కూడా హోమియోపతికి రావచ్చా? ఎస్, డెఫినెట్గా కూడా యూస్ చేయొచ్చు. ఎస్ అండి, ఆల్టర్నేట్ మెడిసిన్ కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళల్లో మనం ఎలాంటి మెడిసిన్స్ ఆపడానికి ఉండదు. సో ఆ మెడిసిన్స్ కంటిన్యూ చేసుకుంటూ హోమియోపతిక్ తీసుకున్న పేషెంట్స్ కూడా ఉంటారు. ఒక 1 hour గ్యాప్ పెట్టుకొని ఆల్టర్నేట్ మెడిసిన్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయండి? హోమియోపతి వాడేటప్పుడు పథ్యం చేయాలి అంటారు, అన్నీ తినకూడదు అంటారు, కరెక్టేనా? లేదు, హోమియోపతిలో ఎలాంటి పథ్యం లేదు. రా ఆనియన్ అనేది ఒకటి అవాయిడ్ చేయమంటూ ఉంటాము, ఎందుకంటే దానివల్ల ఎలాంటి మెడిసిన్ పవర్ అనేది తగ్గకుండా ఇది ఒకటి అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. కెఫెన్ ఇంటేక్ తగ్గించమని చెప్తూ ఉంటాం, ఎందుకంటే అది హార్మ్ఫుల్ బాడీకి కాబట్టి తగ్గించమని చెప్తూ ఉంటారు. బట్ హోమియోపతిక్ అప్రోచ్కి హోమియోపతిక్ మెడిసిన్స్ ఎలాంటి పథ్యం అనేది ఉండదు. మనం వెరికోస్ వెయిన్స్ పేషెంట్స్లో చూసుకున్నట్టయితే కొలెస్ట్రాల్ ఫ్రీ ఫుడ్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. హై గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ అంటే షుగరీ ఐటమ్స్ కానీ ఆయిల్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, ఇది ఓన్లీ వెరికోస్ వెయిన్సే కాదు ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ ఉన్నా కానీ ఫ్రైడ్ ఐటమ్స్ అవాయిడ్ చేసి ఫైబర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేయడం, ఫ్రూట్స్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది అంటే ఫ్రూట్స్ అనేది కొంచెం లిమిట్ చేయాల్సి ఉంటుంది. బట్ వితౌట్ డయాబెటీస్ ఉన్నారు అంటే ఫ్రూట్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం, వాటర్ ఇంటేక్ మెయింటైన్ చేయడం. మీకు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారు అంటే యోగా మెడిటేషన్ లాంటివి ఆప్ట్ చేసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద డిసీజ్కి స్ట్రెస్ అనేది కూడా ట్రిగరింగ్ ఫ్యాక్టర్. సో ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చేసుకున్నట్టయితే ఒబెసిటీ మేనేజ్మెంట్, వెయిట్ ఎక్కువగా ఉన్నారు అంటే గ్రాడ్యువల్గా మీరు వెయిట్ న్యాచురల్గా తగ్గినట్టయితే దానివల్ల కూడా మీకు వెరికోస్ వెయిన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. జనరల్గా అంటే మనకి కూడా వెరికోస్ వెయిన్స్ వస్తుందేమో, రాకుండా ఉండాలి అనుకునే వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎస్,
ఫుడ్లో ఇందాక చెప్పుకున్నట్టు ఫైబర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడము, రెడ్ మీట్ కొంత శాతం అవాయిడ్ చేయడం, ఎక్సెసివ్ రెడ్ మీట్ వల్ల కూడా మనకి పెయిన్స్ రావడము, ఇలాంటి ఇష్యూస్ రావడం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ హెల్దీగా ఉన్నారు, మీకు జనరల్గా స్లైట్ మంటలు కానీ తిమ్మిర్లు కానీ వస్తుందంటే జనరల్ విటమిన్ డి అండ్ B12 చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనకి విటమిన్ డి డెఫిషియన్సీ అందరికీ ఉంది. అండ్ బ్లైండ్గా విటమిన్ మెడిసిన్స్ వీళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా 6 months 8 months వాడుతూ ఉంటారు కొంతమంది. సో అలా వాడినా మనకి కాంప్లికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ మెడిసిన్ దాంట్లో లిమిట్ అనేది ఉంటుంది. సప్లిమెంటేషన్ కూడా మినిమం 3 months వరకే తీసుకోవాలని సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యే మీరు సప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. అండ్ బ్లడ్ టెస్ట్తో పాటు మనకి డైలీ లైఫ్ స్టైల్లో యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడము, మార్నింగ్ లేవగానే నార్మల్గా స్ట్రెచింగ్ చేసుకోవడం బాడీ అంతా, లేదా లాంగ్ సిట్టింగ్ జాబ్స్లో ఉన్నారంటే మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకొని కాలు మూవ్మెంట్స్ చేసుకోవడం, లేదా కూర్చున్న పొజిషన్లో కాలు పైకి పెట్టుకోవడం, ఇలాంటి కొత్త శాతం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మన ఏజ్ పైబడే కొద్దీ మనకి ఇలాంటి కాంప్లికేషన్స్కి దూరంగా ఉండొచ్చు. అంటే బాడీలో మూవ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఎస్ అండి. ఎన్ని గంటలు కూర్చున్నా కూడా అక్కడే కూర్చున్న చోటే లేదా నిలబడ్డ చోటే కాళ్ళు కదుపుతూ ఉండాలి. అండ్ లేసి వాక్ చేయడం వన్స్ ఇన్ అ వైల్ ఇఫ్ పాసిబుల్. అండ్ ఎక్సెసివ్ డైరీ ప్రోడక్ట్స్ కూడా కాకుండా మనకి హెర్బల్ టీ కానీ గ్రీన్ టీ కానీ ఇలాంటి వాటికి షిఫ్ట్ అవ్వడము. ఫ్రైడ్ ఆయిలీ ఐటమ్స్, ఇప్పుడు బయట ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. సో బయట ఫుడ్ మీరు ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకున్న ఆయిల్స్ అనేవి రీయూజ్ చేస్తారు కాబట్టి దానివల్ల కూడా మనకు కొంత డిసీజెస్ లైక్ ఎలర్జిక్ టెండెన్సీ అనేది ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ హోమ్ మేడ్ చేసుకున్నట్టయితే మీకు కొన్ని డిసీజెస్కి దూరంగా ఉండొచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సమీర గారు. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి, చూస్తూనే ఉండండి TV9.